హలో గైస్, ఈరోజు అయితే మనము తిరువనమల అయితే వచ్చేసాం. ఈరోజు ఎట్లా ఉంటుందో వీడియో అయితే మీకు చూపిస్తా. మనం అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసే ముందు ఇలా జ్యోతిని అయితే వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి కార్తీక అమావాస్య సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా పైన జ్యోతి వెలుగుతుండగానే జ్యోతిని చూసి అక్కడ దీపాన్ని వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే మొదలు చేస్తారన్నమాట. ఇప్పుడు నేనైతే దీపాన్ని అయితే వెలిగించాను, మొక్కుకొని ఇప్పుడు రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం మేము కరెక్ట్గా. ఇప్పుడైతే దేవునికి అయితే హారతి చూపించిన అనంతగిరి పైన అయితే దీపం వెలుగుతుంది. అనంతగిరికి మరియు రాజగోపురానికి అయితే దీపాన్ని వెలిగించి చూపించి అక్కడ పెట్టేసి ఆ దీపాన్ని దర్శించుకున్న తర్వాత మనం మీకైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. నేనైతే దర్శించుకున్నా అనంతగిరి పైన అయితే మీకు దీపం చూపిస్తా చూడండి, వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ కుడివైపు ఇది రాజగోపురం, అక్కడ అనంతగిరి పైన అయితే దీపం వెలుగుతూనే ఉంది. పైన ఆ దీపాన్ని చూసుకుంటూ మనం ఇక్కడైతే దీపాన్ని అయితే వెలిగించామన్నమాట. ఈ జ్యోతిని వెలిగించిన తర్వాత ఇది రాజగోపురం ఎదురుగా ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొదటి లింగం ఇంద్రలింగం. మనతో పాటు చాలామంది భక్తులు అయితే గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. మనకు మొదటి లింగం తర్వాత మనకి రెండో లింగం మధ్యలో టోపీ అమ్మవారు అయితే కనిపించారు. సో టోపీ అమ్మవారు ఇంతటి వరకు 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేశారంట. ఆమె ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారంట. ఆమె విసిరేటువంటి టీ కప్పుల నుంచి ఒక టీ దొరికినా చాలు భక్తులు ప్రసాదంగా భావిస్తారంట. అయితే ఈ మధ్య కాలంలో వీటన్నిటిని గమనించని కొంతమంది భక్తులు ఆవిడ నిత్యం రక్షణగా ఉంటూ ఆవిడ చేత గిరి ప్రదక్షిణ చేయిస్తూ ఉంటారంట. టోపీ అమ్మవారు కెమెరా వైపే చూస్తున్నారంట. మా ఫ్రెండ్కి అయితే భయం వేసిందంట. రెండవ లింగం అగ్నిలింగం, మూడవ లింగం యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వర్ణలింగం, వాయులింగం, చంద్రలింగము, కుబేరలింగం. 7వ లింగం తర్వాత వచ్చేది ఇది మోక్ష మార్గం అన్నమాట. ఈ మోక్ష ద్వారం నుంచి బయటికి వస్తే పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుంది చాలామంది నమ్ముతుంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా ఈశాన్య లింగం,